ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న డిమాండ్కి తగ్గ కంప్యూటింగ్ పవర్ ఏర్పాటు చేయడానికి గ్లోబల్ కంపెనీలన్నీ పోటీ పడుతూ ఉన్నాయి. ఇండియాలోనే టాప్ ఐటీ సర్వీసెస్ కంపెనీ అయినటువంటి టీసీఎస్ ఏఐ రేసులో దూసుకుపోతూ ఉంది. అమెరికాకి చెందినటువంటి ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ టెరాబైట్ భాగస్వామిగా హైపర్ వాల్ట్ పేరుతో ఏఐ డేటా సెంటర్ని నిర్మించబోతూ ఉన్నారు. $2 బిలియన్ వ్యయంతో చేపడబోతున్నటువంటి ఈ ప్రాజెక్టులో అమెరికన్ కంపెనీ $1 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలనేది టీసీఎస్ టార్గెట్. ఈ లక్ష్యంలో టీపీజీ చేపడుతున్నటువంటి ప్రాజెక్ట్ మొదటి దశ ప్రాజెక్ట్ అది. టీసీఎస్ క్లయింట్స్కి పూర్తి స్థాయి ఏఐ సర్వీసులు అందించడానికి తమ ఏఐ హైపర్ వాల్ట్ ఉపయోగపడుతుందని తెలిపారు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. ఈ డేటా సెంటర్లు ఆధునిక టెక్నాలజీ కేంద్రాలే కాదని క్లీన్ ఎనర్జీ ఉత్పాదనకు, మౌలిక వసతుల అభివృద్ధికి కూడా తోడ్పాటును అందిస్తాయంటూ ఆయన చెప్పారు. కోట్ల మంది యూజర్లకు సేవలు అందించేటువంటి హైపర్ స్కేలర్ అప్లికేషన్లు, హై స్పీడ్ స్టోరేజీ, అలాగే లో లేటెన్సీ అవసరమైనటువంటి కంపెనీలకు హైపర్ వాల్ట్ సేవలు అందిస్తాయంటూ కూడా ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే గూగుల్, సిఫీ, రిలయన్స్, అలాగే బ్రూక్ఫీల్డ్ వంటి కంపెనీలు డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించింది. త్వరలో టీసీఎస్ డేటా సెంటర్ కూడా వైజాగ్ సిటీకి వస్తుందని గతంలో చాలామంది అనుకున్నారు. ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రారంభించబోతున్నటువంటి ఏఐ హైపర్ వాల్ట్ డేటా సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయం మీద కంపెనీ కసరత్తు చేస్తూ ఉంది. టీసీఎస్ గిగావాట్ సామర్థ్యంలో కనీసం 25% కెపాసిటీతో కూడినటువంటి డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయొచ్చని తెలుస్తూ ఉంది. గూగుల్, మెటా వంటి కంపెనీలకు చెందినటువంటి సబ్సీ కేబుల్స్ వైజాగ్లో ల్యాండ్ అవుతున్నందున ఇప్పుడు ఇంటర్నేషనల్ క్లయింట్స్కి సేవలు అందించాలంటే విశాఖలో డేటా సెంటర్ తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం మన దేశంలో 1.5 గిగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి డేటా సెంటర్లు ఉన్నాయి. 2030 నాటికి డేటా సెంటర్ల కెపాసిటీ 10 గిగావాట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. ఇందులో సగానికి పైగా అంటే 6 గిగావాట్ల డేటా సెంటర్లను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఇప్పటి వరకు చేసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారంగా 3 గిగావాట్ల డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ కాబోతూ ఉన్నాయి.